ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రైజ్ లార్డ్. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో కనికరంతో జాలి చేత నీ కొరకు బ్రతకనిచ్చి ప్రతి పునరుద్ధాన దినాన మొదటి యోహన పత్రికలో నుండి 4వ అధ్యాయము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ ప్రేమను గురించినటువంటి సంకల్పం అంతా కూడా ఈ 4వ అధ్యాయంలో మీరు మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమ, కనికరము, దయా, జాలి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది, మనందరం కూడా పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాము. మనందరం మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 21 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ 4వ అధ్యాయం నుంచి 21 వచనాల వరకు దేవుని యొక్క వాక్యము ప్రేమను గురించినటువంటి సంపూర్ణతలను గురించి మనతో మాట్లాడుతూ ఉంది. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రేమను గురించి మనందరం దేవుని సంకల్పంలో పరిపూర్ణులం కావాలని దేవుడు కోరుకోవడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవుని చిత్తంలో మనమందరం కూడా ప్రేమలో పరిపూర్ణం కావాలి. ఈ ఆలోచన ప్రేమించటం కాదు, కానీ ప్రేమలో పరిపూర్ణం అంటే అర్థం ఏంటంటే, ఎగ్జాక్ట్లీ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో మనం కూడా ప్రేమించాలి. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఈ వచనాలన్నిటిలో మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రేమయ్య ఉన్నాడు అనే విషయాల్ని మనం దేవుని దగ్గర నేర్చుకుంటూ వస్తున్నాం. నేను దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, దేవుని ప్రేమను గురించి ఎన్నిసార్లు వింటే అంత ప్రాక్టికల్ లైఫ్ మన జీవితంలోకి వస్తుంది. మీరు ఎన్నిసార్లు వింటే అంత ధన్యులవుతారు. ఖచ్చితంగా దేవుని ప్రేమను గురించి గ్రహించుకోగలుగుతారు. ఒకవేళ అలా గనుక లేకపోతే మనం ఎంత భక్తి చేసినా చనిపోయిన తర్వాత మనందరం ఆరని అగ్నిలోనే ఉంటాం. ఇది ఎస్పెషల్లీ ప్రేమలో పరిపూర్ణం కావటం అనేది మన పట్ల దేవునికి ఉన్న సంకల్పం అనేటువంటి విషయాన్ని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో మనందరం 3 భాగాలుగా, అంటే 7వ వచనం నుంచి 21 వచనాల్లో 3 భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఒకటి 7 నుంచి 11 వరకు ఆల్రెడీ నేర్చుకున్నాం. రెండవది 12వ వచనం నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు 16 వరకు నేర్చుకుంటున్నాం. రెండవ భాగం. మూడవ భాగం 17వ వచనం నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల వరకు, అంటే మొత్తం 3 భాగాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాం. 7 వచనాల నుంచి 11 వచనాల్లో ఉన్న దేవుని స్వభావాన్ని, లేకపోతే
ఆయన లక్షణాలని మనం చూసాం. ఏం చూసామనంటే, ఆయన మనము సహోదరులను ప్రేమించాలి అని ఆయన ప్రేమ బలవంతం చేయడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈ విషయాలన్నీ గత కాలంలో మనం దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. అట్ ది సేమ్ టైం మనం రెండవ భాగంలో మనం ఇప్పుడు ఉన్నాం. రెండవ భాగంలో 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి వచనాల్లో ప్రతి వచనంలో కూడా దేవుడు ఎలాగా మనతో ఉన్నాడో, మన మధ్యలో ఉన్నాడో మనం చూసుకుంటూ వచ్చాం. దేవుడు మన యందు నిలిచున్నాడని, ఆయన మన యందు ఉన్నాడని, వారిలో ఆయన నిలిచి ఉన్నాడు అని, దేవుడు వాని యందు నిలిచి ఉండెను అని వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని చూస్తూ వచ్చాం. అంటే దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాము అనే భాగాన్ని మనం రెండవ భాగంలో మనం ఈ వాక్యాలన్నీ కూడా నేర్చుకుంటున్నాం. ఇక్కడ చదివిందే చదివి ఎన్నిసార్లు చదివినా ప్రతి మాట నూతనంగానే ఉంటుంది. ప్రతి మాట కూడా ఎక్కువగా దేవుని దగ్గర నేర్చుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ధ్యానం చేసినా కూడా అది నూతనంగానే ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ కండిషనల్ ప్రేమను మనం జాగ్రత్తగా గుర్తుపట్టకపోతే మనం మోసపరుచుకుంటాం. దేవుని ఆత్మ మాట్లాడేటప్పుడు మనం పర్టికులర్గా గమనించాలి ఆ విషయాన్ని. మీరు చూడండి, మరలా నేను 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు మనం చదువుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. దేవుని ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాక్యం చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుణ్ణి ఎవరు కూడా ఏ మానవుడు చూచి ఉండలేదు, కన్ఫామ్. మరి మోషే ఎవరిని చూశాడు? యెషయా ఎవరిని చూశాడు? పోనీ కొత్త నిబంధనలో స్టెఫెన్ ఎవరిని చూశాడు? మనకి ఆలోచన వస్తుంది. యెషయా దర్శనంలో దేవుని సింహాసనాన్ని, ఆయన ముఖ దర్శనాన్ని చూశాడు. మోషే కూడా ఆయన ముఖాముఖిగా చూసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని మోషే కూడా ఏమని రాశాడంటే, దేవుణ్ణి చూసిన వాడు ఏ నరుడు కూడా బతకడు. చూడండి ఆ మాట నిర్గమకాండంలో 33వ అధ్యాయం 20వ వచనం చదువునానా? నిర్గమకాండం 33:20. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. మరియు ఆయన దేవుడు ఏమని చెప్తానంటే, నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనేను. ఇప్పుడు కన్ఫర్మ్ గా దేవుడు చెప్తున్నాడు, ఏ నరుడు కూడా నన్ను చూసి బతకలేడు. మరి ఆయన చూసిన ప్రవక్తలు ఏమయ్యారు గమనించారా? అదృశ్యుడైనటువంటి దేవుని ఇప్పుడు మనం సంఘం చూపించవచ్చు. ఎలా చూపించవచ్చు? ప్రేమ ద్వారా చూపించవచ్చు. ఆయన ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన అదృశ్య దేవుడు, అంటే ఆత్మస్వరూపి. ఆత్మను ఈ కళ్ళు చూడలేవు. మరి చూడని దేవుణ్ణి మనం ఎలా చూడొచ్చు? ఇక్కడే ప్రపంచానికి దేవుడు తన ప్రత్యక్షతను చూపించుకోవడాన్ని మనం చూడొచ్చు అందరం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు తన ప్రత్యక్షతను చూపించుకోవడాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇది చాలా పెద్ద ప్రణాళిక.
ఈ ప్రణాళికలో దేవుని యొక్క సంకల్పం మొత్తం కూడా ఇందులో ఇమర్చబడి ఉంది. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపట్టాలి కూడా. ఒకవేళ అలా గనక గుర్తుపట్టకపోతే మనలను మనమే ఖచ్చితంగా మోసపరుచుకుంటామని గ్రహించాలి. మనకంటూ ఒక విరోధి ఉన్నాడు, శత్రువు ఉన్నాడు. మనం అనుకున్నంత తేలిగ్గా, గ్రహించుకున్నంత తేలిగ్గా ఉండదండి ప్రేమ. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రేమకున్న లక్షణం ఏంటంటే ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం అనేది ప్రేమకున్నటువంటి లక్షణం. విషయం ఏంటి చెప్పినా, మన సహోదరులు శత్రువులమై ఉండగా, లేకపోతే మనం పాపులమై ఉండగా, చూడండి ఈ భాష చూడండి, శత్రువులు పాపులు, ఈ ఇద్దరిని కూడా ప్రేమ ద్వారా పాపిని నీతిమంతుడుగాను శత్రువుని మిత్రుడుగాను చేయగలుగుతుంది. ప్రేమకున్నటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ అదే. ఇప్పుడు ఈ రెండు లక్షణాలు మనలో సంపూర్ణం చేయబడకపోతే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంపూర్ణం అన్నా పరిపూర్ణం అన్న రెండు మాటలకు ఒకటే అర్థం. చేయబడకపోతే మనం చనిపోయి నరకంలోకి వెళ్తామే తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళాం. ఈ ప్రేమ యొక్క పరిపూర్ణత దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం. దేవుని సర్వప్రపంచానికి చూపించే సంపూర్ణమైన మార్గం ఏదైనా ఉంది అని అంటే ప్రేమ ద్వారానే. ఎందుకనంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ప్రేమను రెండు వైపులా ప్రదర్శించాలి. ఒక పక్క దేవుని ప్రేమించాలి, ఒక పక్క నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. గుర్తుపెట్టారా? 2 వేస్లో మన ప్రయాణం ఉంటుంది. ఒకవేళ దేవుని ప్రేమించి మనుషులను ప్రేమించకపోయినా, ఒకవేళ మనుషులను ప్రేమించి దేవుని ప్రేమించకపోయినా, యు ఆర్ ఇన్ ఫెయిల్యూర్. మన జీవితంలో ఫెయిల్ అయిపోతాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సాధన చేయాలి. ఊరకనే విని కుర్చీలో కూర్చొని మనం సరదాగా ఇంటికి వెళ్తే వచ్చే జీవితం కాదు ఇది. ఇది దేవుడు కూడా తన కృపను ఇవ్వకపోతే ఆయన ప్రేమలో పరిపూర్ణం చేయబడటం అనేది అసంభవమైనటువంటి విషయం. ప్రేమకి ఎప్పుడు కూడా 2 వేస్ ఉంటాయి. ఒకటి దేవుని ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. కానీ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడా తను తాను ప్రేమించుకోమని మాట్లాడాల. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడాలంటే మన జీవితంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లైఫ్ ఏంటంటే నిన్ను ద్వేషించుకోవడం. నీ కొరకు నువ్వు బ్రతకూడదు. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. నిన్ను నువ్వు ద్వేషించుకునే జీవితం, నీ కొరకు నువ్వు బ్రతికే జీవితం చచ్చిపోకపోతే, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వైనా నేనైనా వాక్యం నేను చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. కానీ దేవుడు కోరుకున్న ప్రేమలో పరిపూర్ణత గనక మనం గనక ఆ ఎదుగుదల ఎదగకపోతే ముగింపు మాత్రం అతి ప్రమాదకరంగానే ఉంటుంది. భక్తిలో అతి శ్రేష్టమైన ఘట్టం ఏదైనా ఉంది అని అంటే అదే ప్రేమ. అందుకనే బైబిల్ చరిత్ర అంతా కూడా మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా ప్రేమ యొక్క పరిపూర్ణతను గురించే మనం చూడగలుగుతున్నాం. ప్రేమలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గుణం ఏంటంటే తన్ను తాను ప్రేమించుకోదు, తన సేఫ్టీ తను చూసుకోదు. ఈ రోజుల్లో క్రైస్తవులకు ఉన్నటువంటి పెద్ద దరిద్రం ఏంటంటే శరీర తత్వాన్ని ప్రేమించుకోవడం, తన్ను తాను ప్రేమించుకోవటం, తనకు కుదిరిన భక్తి చేయడం, తనకు అనుకూలంగా ఉన్న భక్తి చేయడం అనేదే అతి ప్రమాదపూరితమైంది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే రాజులు, అధికారులు, ప్రజలు ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని చూసినా వాళ్ళందరి నిర్ణయంలో చివరికి ఏం చేశారంటే నీతిమంతుడైన క్రీస్తుని సిలువ వేసి చంపడానికి కూడా ఇష్టపడ్డారు. వెనకాడలేదు వాళ్ళు. అంటే దేవుని సంకల్పం ఒక వ్యక్తిలో నుంచి మరొక వ్యక్తిలో
ఆయన సంకల్పం ప్రభావితంగా జరగడానికి ఏమాత్రం కూడా కుదరదు. దయచేసి ఈ విషయాలు ఖచ్చితంగా తప్పనిసరిగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మనం విన్నంత తేలిగ్గా దేవుని ప్రేమను జరిగించడం అనేది అసంభవమైనటువంటి విషయం. అందుకనే నేను గత లాస్ట్ సెక్షన్లో కూడా మనం నేర్చుకుంటూ వచ్చింది ఏంటంటే, అసలు సహోదరులను మనం ప్రేమిస్తున్నామా లేదా ఎలా తెలుసుకుంటామో అని 15 లక్షణాలు చెప్పాను నేను. ఎంతమంది గుర్తుంటాయి, ఎంతమంది గ్రహించగలుగుతారో నాకు తెలియదు. ఒకవేళ ఆ లక్షణాలు కనుక మనలో లేకపోతే ఖచ్చితంగా దిస్ ఈజ్ ద కండిషనల్ లవ్. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన నీలో లేడు కాబట్టి నువ్వు ప్రేమించలేవు. ప్రేమించాలంటే ఆయన మనలో ఉండాలి. దిస్ ఈజ్ ద కండిషనల్ లవ్. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ పొరుగువారిని ప్రేమించట్లేదంటే దేవుడు నీలో లేడు, అంతే. ఇక వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఇక్కడ డిక్లరేషన్ అనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రేమకు అసాధ్యమైందంటూ ఇది లేదు. ప్రేమ అనేది ప్రాణాన్ని కూడా పెట్టేస్తుంది. యేసుక్రీస్తు మన కొరకు పెట్టింది అదే. మనం చదువుకుంటే సంఘం కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూడొచ్చు. ఎఫ్ఎస్సి పత్రిక 5:25 చదువునానా? ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువునానా? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. ఇప్పుడు చూసారా, ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాడంటే, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ప్రేమకున్న లక్షణాలండి ఇవన్నీ. అంటే ప్రేమకు కల్మషం తెలియదండి. ప్రేమ తన్ను ప్రేమించుకోదు. ఇక్కడ క్రైస్తవులకు ఉన్న దరిద్రం ఏంటంటే, వాళ్ళు నమ్మింది, వాళ్ళని అనుసరించేది, వాళ్ళకు అనుకూలమైంది మాత్రమే అనుసరించి నడుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద జబ్బు అదే. ప్రేమ ఎప్పుడు కూడా కళంకం ఉండదు. అంటే వాక్యానికి భిన్నమైనటువంటి జీవితం ఎవరిలో కనపడినా ఊరుకోదు. మనం రాజీ పడుతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రేమ లేదు అంటే దేవుడు అంటే ఏంటో నీకు తెలీదు. దేవుని ప్రత్యక్షత నీకెంతవరకు రాలా. ఆయన కానీ ఆయన లక్షణాలు కానీ నీలో కనపడతలేదంటే ఆయన నీలో లేడు. ఇప్పుడు 12 నుంచి 16 వచనాల్లో అన్నిటిలో మనం చూసేది ఏంటంటే, ఆయన సంకల్పం ప్రకారం ఆయన మనలో నివసిస్తున్నాడు. చూడండి, ఏ మాట చూసినా, ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. కన్ఫామ్గా చెప్తున్నాడు. నువ్వు ప్రేమించేవనుకోండి, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, అంతే. ఒకవేళ ప్రేమ చూపించలేదనుకోండి, దేవుడు నీలో లేడు. భయం కలగట్లేదండి? కలగదు. ఎందుకని? మనకి వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి దుర్బోధ నీకేం చెప్పుద్దంటే, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ నీతిని ఫాలోఅప్ చేస్తూ నీ నీతి, మనుషుల నీతి సంఘానికి వేసి వృద్ధేస్తూ ఉంటారు. సంఘాన్ని దేవుడు ప్రేమించినప్పుడు ఏముండదంటే, మచ్చ ఉండదు, డాగు ఉండదు, కళంకం ఉండదు, ముడత ఉండదు. వీటి మీనింగ్స్ తెలుసండి? తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? చేయరు. కారణం ఏంటి తెలిసిన? దేవుడు నీ హృదయంలో నివాసం ఉండట్లా. ఆయన ఉంటే నువ్వు రీసెర్చ్ చేస్తావు.
ఏమనండి, మనలో మనం విని మోసపరుచుకొని నరకానికి వెళ్ళే లక్షణాలే కనపడుతున్నాయి తప్ప దేవుని ప్రేమను ఒక బిడ్డలో ప్రత్యక్షంగా చూడడం అనేది ఒక మట్టి శరీరంలో నాకే కుదరట్లేదు. మరి దేవుడు చూస్తే ఏమనుకుంటాడు? నా మనసు ఎలా ఉంటుందో తెలిసిన, వెలుగు దూత కాదు, దాని దూతలు 10 మంది వచ్చి ఇక్కడ కూర్చున్నా వీ డోంట్ కేర్. కారణం ఏంటో తెలిసిన, ప్రేమ ముందల ఎంతమంది వెలుగు దూతలు వచ్చినా కూడా ఓడిపోతారు. మోకరించి ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైనా నీ మనసు నాకు అని ఎప్పుడైనా అడగండి. 10,000 మంది శత్రువులు వచ్చినా నిన్ను చుట్టుముట్టి నిలబడినా కూడా దావీదు ఏమంటాడు తెలిసిన, ఆయన దుడ్డు కర్ర దండం నాకు తోడైంది. ప్రేమ వెనకడుగు వేసేది కాదండి, ప్రేమ వెనక్కి తిరిగేది కాదు. మనుషుల దరిద్రం భరించలేక తలంచుకోవటమే తప్ప, ఏడవటమే తప్ప ఏమి కనపడతలా. ఈ విషయంలో నేనైతే మీరు గమనించండి, దేవుని ప్రేమ చేత వెలిగించబడిన మనస్సాక్షి ఎటువంటి బెదిరింపులకు బెదరదు. యేసయ్య ప్రాణం పెట్టడానికి నిలబడితే 12 మంది శిష్యుల్లో ఒకడైన పేతురులో దెయ్యం తూరి, నువ్వు శిలువ శ్రమ అనుభవించొద్దు, నువ్వు ప్రాణం పెట్టొద్దు, వద్దు అని గద్దించింది. ప్రేమ వినలా. ప్రేమ ప్రాణం చూడండి, ప్రేమ ప్రాణం పెట్టేటప్పుడు వెలుగు దూతలు అడ్డం వస్తాయి, పేతురులో నుంచే దూరి మాట్లాడతాయి. ఇట్ ఈస్ ట్రూ. తక్కువ అంచనా ఏమాకండి. ప్రేమకు తెలుసు తన సేవకుల్ని ఎలా కాపాడుకోవాలో, తన బిడ్డల్ని ఎలా అంత గుడ్డిది కాదు. అనేక పర్యాలు మనుషులు మన ప్రేమను చూపించుకుంటూ ఎక్కడ ఏం జరిగిద్దో ప్రమాదాల గురించి భయపడుతూ ఉంటాం. అందుకని మొదటి యోహాను పత్రికలో 4:17, 18, 19 ప్రేమలో భయం ఉండదని రాశాడు. మొట్టమొదట రాసిన మాట ఏంటంటే, ప్రేమలో భయం ఉండదు, ఫీర్ ఉండదు, దిగులు ఉండదు. ఏం జరిగినా దేవుడు శక్తిమంతుడని మాట్లాడగలగాల. ప్రాణాలు పోతున్నా, నిట్ట నిలువున నుంచోబెట్టి కాల్చి పారేస్తున్నా కూడా దేవుడు శక్తిమంతుడని నిలబడ్డారండి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. దానియేలు సింహాల బోనులో పైనుంచి కింద పడేసేటప్పుడు పైనే బొనికలతో సహా నవిలి మింగేయగలిగిన ఆకలితో ఉంటాయట సింహాలు. నేను తండ్రిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి, మనం అనుకున్నంత తేలిగ్గా నిలబడే సామర్థ్యం రాదు, దేవుడు ఇస్తే వస్తుంది. నీకు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఈ మనస్సాక్షి నీకు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? అందుకనే ఆదిమ సంఘాన్ని చూడండి, వాళ్ళకు కలిగిన ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు అన్నీ ఇచ్చేశారండి సేవకి. మొత్తం దారబోసారండి. ఎందుకనో తెలిసిన, వాళ్ళల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. దేవుని ప్రేమ కుమ్మరించబడిన వ్యక్తులంతా ఎలాగుంటుందో తెలిసిన, తన పొరుగు వారి ఆత్మలు రక్షించబడడం కొరకు ఎంతైనా ఖర్చు అవుతారండి. ఈ రోజున దుర్బోధకులు సంఘాలకు ఏం నేర్పుతున్నారో తెలిసిన, డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు, యేసు ప్రభుకి పుట్టినరోజులు. ఏండి, దేవుడు పుట్టినోడు కాడు. ఎన్నోసార్లు లేఖనాలు చెబుతున్నాయి, ఆయన పుట్టినోడు కాదు, ఆయన వచ్చినవాడు. తండ్రి నువ్వు పంపితే నేను వచ్చి తిని. ఎన్నిసార్లు ఆయన తన నోటితో మాట్లాడుతూ వచ్చాడు చూసారా? పుట్టినోడుకు చనిపోయే లక్షణాలు ఉంటాయి. ఆయన వచ్చినవాడు కనుక ఆయనకు మరణం అనేది ఉండదు. చిన్న లాజిక్ కూడా అర్థం కావట్లా. క్రీస్తుకు ఆరాధన చేయటం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది సంఘాలను సర్వనాశనం చేస్తుందో, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారో. ప్రపంచంలో క్రిస్మస్ రోజు అంత ఖర్చు వ్యాపారం జరుగుద్ది, అంత వ్యాపారం ప్రపంచంలో ఏ డేలో ఉండదు. వ్యాపారపు డేగా మార్చి పారేశారు. ఇక డెకరేషన్లు, పువ్వులు, స్టార్లు, ఇక చూడండి కొన్ని కోట్ల రూపాయలు.
నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రయాసపడాలి. రేపు జనవరిలో మీరు ఒక కారు కొనాలి. నా కారు కావాలి. మీ ఆస్తులు అమ్మి కారు కొని ఇవ్వండి. ఇస్తారండి? ప్రాణం పోయినా ఇవ్వరు. నేను నిజంగానే అడుగుతున్నానండి, అబద్ధం ఆడుతులే. మారుతి 800 చిన్నది సిఎన్జి బళ్ళు వచ్చినాయి కదా, లేకపోతే ఓమిని, నా కారు కావాలి, పరిచర్యలకు తిరగాలి. త్యాగాలు చేస్తారండి? ఆదిమ సంఘాన్ని చూడండి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని దర్శించేటప్పుడు ఎలా ఉంటాడో తెలిసిన, ఆయన ఎవరిని చూపిస్తాడంటే, ఇదిగో మీ ముందులో ఉన్నటువంటి నీతిమంతులను చూడండి. మీరు ఇక్కడ మనం గనుక చూస్తే 14 వచనం చదువునానా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువునానా. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షణగా ఉండుటకు పంపియుండుట మేము చూసారా? ఏం చూసారు అపోస్తలులు? పంపి ఉండుట చూసారా, లేకపోతే పుట్టాడని చూసారా? బైబిల్ని చదివేవాడు ఎవడు లేడండి. సువార్తల్లో ఎన్నిసార్లు రాయబడని తెలిసిన, తండ్రి నువ్వు పంపితే నేను వచ్చానని. యేసు ప్రభువు స్వయంగా మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో తెలిసిన. ఆయన పుట్టాడని ఒక రోజు పెట్టుకొని ఎంత భయంకరమైన బతుకులు బతుకుతున్నారో చూసారా? మనిషి చచ్చిపోతే ఆడోళ్ళు పాతి పెడుతున్నారండి. ప్రపంచ చరిత్రలో ఏ జీవ గ్రంథాల్లో దేవుడు ఎక్కడా కూడా ఇలాంటి చరిత్రను ఒక్క మాట కూడా రాయించలా. సిగ్గు, శరం, సింహం, నెత్తురు ఏమి లేదండి. భయం, భక్తి లేదు. బరి తెగించేశారు అంతే. వాక్యం కన్నా మాకు ఇదే ముఖ్యం. ఇక చూడండి, చచ్చిపోతే చాలు. చిన్న దినాలు, పెద్ద దినాలు, సంవత్సరికాలు, 3వ రోజు, 5వ రోజు ప్రార్థనలో కోటాలు. ఇక చూడండి, మొత్తం తిండి కోటాలే. భయం లేదు, భక్తి లేదు. ఇప్పుడు కాదులేండి, ఇది సమయం కాదు కనుక కొద్దిగా ఆగుతున్నాను. రేపు ఎల్లుండి సెక్షన్లో ఇస్తాను మీకు. తెలుసుకోండి. ముందల గొల్లపూడి గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. గొల్లపూడి గ్రామ ప్రజలు క్రైస్తవులని పేర్లే కానీ మనుషులు భయంకరమైన ఒక అన్యజనులు కూడా చేయరండి. అన్ని జనులు మారు మనసు పొందితే పరిశుద్ధులు, దైవజనులు ఏది చెప్తే అది చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎంత ఘోరాతి ఘోరమైన మనుషుల చేత కల్పించబడిన ఆ మనుషుల వ్యర్థ ఆచారాలు అనుసరించే క్రైస్తవులను నేను ఎక్కడ చూడలేదు. గొల్లపూడంత దౌర్భాగ్యపు బ్రతుకులు, భయంకరమైన బ్రతుకులు నేను ఎక్కడ చూడలే. దేవునికి భయపడే గ్రామాలు చూశాను కానీ ఇంత దారుణమైన గ్రామాలను నేను ఎక్కడ చూడలే. ఇంత దౌర్భాగ్యపు డూప్లికేట్ క్రైస్తవ్యాన్ని నేనెక్కడ చూడలే. ఒక మనిషి చనిపోతే ఎలా పాతి పెట్టాలి బైబిల్లో చూసే నాదుడు ఎవడో లేడు. గుండె ఘోషతో మాట్లాడుతున్నాను నేను. గుండె పగిలిన హృదయంతో మాట్లాడుతున్నాను నేను. సరదాగా ముచ్చట్లాడడానికి మాట్లాడతలా. బైబిల్ చూసేవాడు లేడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి చూడండి 14వ వచనంలో ఏమంటాడంటే, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు ఆయన పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఏ సాక్ష్యం అది? సువార్త ద్వారా సాక్ష్యం ఇస్తున్నారు. ఒక సువార్త ఏం చూపించింది? ఒక సువార్త ఏం చూపించిందండి? చూసేవాడు ఎవడున్నాడు? తండ్రి తన ప్రేమను కుమారుడి పట్ల చూపించాడు. కుమారుడు తన ప్రేమను తండ్రి పట్ల చూపించాడు. పరిశుద్ధాత్మ తండ్రి ప్రేమను మనలో కుమ్మరించింది. ఈ ప్రేమ దైవజనులో కుమ్మరించబడింది. అక్కడి నుంచి సంఘంలో కుమ్మరించబడింది. అక్కడి నుంచి సంఘము వెలుపల ఉన్నవారిలో కుమ్మరించబడింది. ఈ బ్రీడ్ అంతా ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు. ఈ ప్రవాహం, ఈ జీవజల ఓటలు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి? తండ్రిలో నుంచి. ఒకే ఒక్క దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను తను తాను ప్రత్యక్షపరుచుకొని
ఆ 3 భాగాలలో ఆ ప్రేమను ఎలా చూపించాలో చూపించాడండి. ప్రేమను చూపించాలంటే 2 ఉండాలి, 3 ఉండాలి. 3 మధ్యలో ప్రేమ ఎలా పరిపూర్ణం చేయబడిందో ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు తను తాను. అందుకని ఏ మనుషుడు కూడా నరుడు చూడలేడు, చూస్తే చచ్చిపోతాడని దేవుడు చెప్పాడు. మరి మోషే వీళ్ళంతా చూసిందేంటి? స్టెఫెను వీళ్ళంతా చూసిందేంటి? మనుషుడు చూసే అంతగా దేవుడు తను తాను తగ్గించుకొని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒరిజినల్గా చూస్తే ఏ మనుషుడు కూడా చూడలేడు, చూచిన నరుడు బతకలేడు, చచ్చిపోతాడంతే. యెషయా దర్శనంలో చూసినప్పుడు తను దేహం ముక్కలుగా పీసులు అయిపోయిందంట. అంతగా శ్రమ పొందాడు ఆ దర్శనాన్ని చూసిన తర్వాత యెషయా. సామాన్యమైన విషయం కాదండి. అందుకని ఆయన అదృశ్య దేవుని చూపించగలటానికి దేవుడు చూపించిన మార్గం ఏంటంటే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది ఆయన చూపించినటువంటి మార్గం. కొలసీ పత్రికలో కూడా చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం చదవండి నాన్న. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఇప్పుడు చూడండి, అదృశ్యుడైనటువంటి దేవుని స్వరూపాన్ని ఎవరిలో చూసాం? ఇప్పుడు కుమారుల్లో చూసాం. ఈ విషయం మనకు ఎలా తెలిసింది? ప్రవక్తలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. ఎలాగా? సువార్త ద్వారా. ఒక ప్రేమ యొక్క ప్రత్యక్షతను సువార్త ద్వారా అపోస్తులు ప్రవక్తలు చూపించారు. ఈ రోజున క్రైస్తవుడు స్వరూపం పెళ్లి రోజును చచ్చిపోయిన రోజు చూపించాలంటే అసలు క్రైస్తవుల యొక్క జాతకాలు దొరికిపోతాయి పెళ్లి రోజు చచ్చిన రోజు చూస్తే. అన్ని జనుల్లాగా గాజులేసి పువ్వులేసి పూలు పగలగొట్టి, ఛీ సిగ్గులేదు మీకు? భయం ఉందా? దేవుని పిల్లలు ఒక భూ సంబంధమైన ఆచారబద్ధమైన పనులు నేర్పే మనుషులు చెప్పిన మాటలు వింటున్నారండి. మనుషులు చచ్చిపోయినప్పుడు పెళ్ళప్పుడు మన బతుకులు జాతకాలు మొత్తం బయటకు వస్తాయి. మనం చేసే క్రైస్తవులను బోర్డు పెట్టుకొని చేసే ఆచారాలన్నీ, మనుషుల చేత కల్పించబడిన ఆచారాలన్నీ బట్ట బయలు అవుతాయి. మన బతుకుల్లో దేవుణ్ణి చూపిస్తున్నామా, దెయ్యాలను చూపిస్తున్నామా, లోక సంబంధమైన ఆచారాలు చూపిస్తున్నామా? మనుషుల చేత కల్పించబడిన ఆచారాల వలన దేవుడు వారి హృదయానికి ఎంతో దూరంగా ఉన్నాడు అని రాయబడింది. మనుషుల ఆచారాలు దేవుని వాక్యాన్ని అణిచివేయును అని రాయబడింది. భయం ఉందండి? ఒక వాక్యం పెట్టుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. మనుషుల విగ్రహాలను పెట్టుకొని ఇంటి నిండా ఒంటి నిండా ఫోన్ నిండా పెట్టుకొని సిగ్గు అనిపించట్లా మీకు? దేవుని ఎదురు నిలబడి ఏం చెప్తాం? మనస్సాక్షి ఉందా? వినేది దేవుని వాక్యం వింటున్నారా? లేకపోతే మన ఇష్టం వచ్చిన కథలు, మన ఇష్టం వచ్చిన నడక నడిస్తే బతికి చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? భ్రమపడొద్దు, మోసగించబడద్దు. అదృశ్య దేవుణ్ణి ఎవరు చూపించారు? యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. ఎలా చూపించాడు? ఆయన ప్రేమను చూపించాడు. ప్రేమ ఏం చేసింది? తన కొరకు తను బతకలా, ఇతరుల కొరకు బ్రతికింది. నీ మనస్సాక్షిలో ఎప్పుడైనా నేను ఇతరుల కొరకు బ్రతుకుతున్నానని నీ మనస్సాక్షి నీ కొరకు సాక్ష్యం ఇచ్చిందా? ఇచ్చిందండి. ప్రాణం పోయినా ఇవ్వదు. మనం చచ్చిన తర్వాత మనకు మిగిలేదేంటో తెలిసిన? ఆరని అగ్గినే. అంటే దేవుని మందిరానికి వచ్చి కానుకలు ఇచ్చి క్రీస్తు స్వారూప్యాన్ని, కుమారుడు తన తండ్రి స్వారూప్యాన్ని, తండ్రి ప్రేమలో ఉన్న సంపూర్ణతని క్రీస్తు సువార్త ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ప్రేమ పరిపూర్ణతను గురించిన సంపూర్ణత అంతా ప్రత్యక్షపరిచాడు. అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, నీతిమంతులైన దైవజనుల ద్వారా సంఘాలకు మాదిరిగా ఉంచాడు. నమ్మేవాడు ఉన్నాడండి? నీకెవడు మాదిరి? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు అనుసరించే సేవకులు, దుర్బోధకులు. ఏంటి ఆడోళ్ళు నీకు కాపర్లా? భయం ఉందని మీకు? దేవుని వాక్యాన్ని చంపేస్తున్నావు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తీర్పు రోజున నువ్వు తప్పించుకోలేవు.
చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా చూసామండి ఆడవాళ్ళు పాతి పెట్టడం, ఆడవాళ్ళు ప్రార్థన చూసారు ఎప్పుడైనా? చూసారా? ఇవాళ దైవజనులను పక్కన పెట్టి కనీసం ముఖాలు కూడా చూడలేదండి, బరి తెగించేశారు. మీకు తెలీదు, తెలుసుకోండి, మోసపోవద్దు, మోసపోమాకండి. శవాల దగ్గర డప్పులు కొట్టే బ్యాచ్ గొల్లపూడిలో మానేశారంట, నాకు నిన్నే తెలిసింది. ఇప్పుడు మానేశారు, మంచిది అండి. మానేయండి, దిద్దుకోండి, పద్ధతులు మార్చుకోండి. నా చిన్ననాటి దినం నుండి ఈ రోజు వరకు ఎవరు ఇలాంటి పనులు చేయలా, నేను ఎక్కడ చూడలా, ఫస్ట్ టైం గొల్లపూడిలో చూడడం. అదృశ్య దేవుణ్ణి ఎవరు చూపిస్తున్నారు? యేసు క్రీస్తు చూపిస్తున్నాడు అండి. చూసారా? ఏమోనండి, బాధతో మాట్లాడడమే. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక కూడా చూడండి, 1:17. 1 తిమోతి పత్రిక, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు. ఇద్దరు కానివాడు అద్వితీయ దేవునికి అంటే ఇద్దరు కానివాడు ఒకే ఒక్కడు. తండ్రిగా ఆయనే, కుమారుడిగా ఆయనే, పరిశుద్ధాత్మగా ఆయనే, ఒకే ఒక్కడు. చదువున్నాను. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత అంతా కూడా ఎక్కడ చూపించాడు? యేసు క్రీస్తులో చూపించాడు. ఆ చూపించినటువంటి ప్రేమ ఎక్కడికి తీసుకొచ్చి కుమ్మరించబడింది? ఆయన ఉన్నాడు అంటానికి నీకు రుజువులేంటి? రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు. ఇప్పుడు గమనించారా? ఆయన నిత్య శక్తియు, దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరర్థులై. ఇప్పుడు చూడండి, దేవుని నిత్య శక్తి ఏం చూస్తే నీకు కనపడిద్ది? ఆయన ఉన్నాడు అంటానికి ఏం చూస్తే కనపడుతుందండి? ఆయన ఉన్నాడు అంటానికి నీకేం చూడమని చెప్తున్నాడు? ఆయన సృష్టిని చూడండి, ఆయన సృష్టించినటువంటి పర్వతాలు చూడండి, నక్షత్రాలు చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలను చూడండి, సముద్రాలను చూడండి, జలచల రాశులను చూడండి. ఆయన ఉన్నాడు అని రుజువు చేస్తాయి. మనుషులు నీ కంటిని దేవుడు ఎలా నిర్మించాడో ఒకసారి చూసుకో, ఆయన ఉన్నాడు అని రుజువు చేస్తుంది. యేసు ప్రభు స్వయంగా ఏమన్నాడు తెలిసిన? నికోదేముతో ఏమన్నాడు తెలిసిన? హిస్టారికల్ ఎవిడెన్స్ అండి, సృష్టికర్తే స్వయంగా మాట్లాడిన మాట. చదవండి మీరు, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 8వ వచనం చదవండి, మీకు చక్కగా అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును. చూడండి, గాలి తనకిష్టమైన చోటును విసురును. నువ్వు దాని శబ్దం వింటావేమో గాని అది ఎక్కడ నుండి వచ్చును, అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి పోద్దో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును. చూడండి, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు కూడా అలాగే ఉన్నాడు. ఏమంటే ఏం మాట్లాడుతున్నాడు? నీకు గాలిని అనుభవిస్తావు కదా, అది నీకు ఎక్కడి నుంచి వెళ్ళిపోద్దో నీకు తెలుసా? అది నీకు ఎలా వచ్చి గాలిని బాడీని తాకుతుందో తెలుసా? అదృశ్యమైనది ఉన్నది అని నువ్వు ఎలా కన్ఫామ్గా నమ్మాలంటే గాలిని చూస్తే నీకు అర్థమైపోద్ది. ఆయన సృష్టించిన భూమి, ఆకాశాలు, సర్వప్రకృతులు చూస్తే ఆయన ఉన్నాడో లేడో నీకు తెలిసిపోద్ది. ఆయన ఉన్నాడని నమ్మారండి అసలే ఇంతకీ?
12 నుంచి 16 వరకు ఉన్న వచనాలకు ఆధారం అదే. నేనున్నాను అంటే నేను మీలో నివాసం ఉంటున్నాను. నేను మీలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు ద్వేషించుకొని ఇతరులను ప్రేమిస్తావు. ఇది సూత్రం. కండిషనల్ లవ్, దే పర్ఫెక్ట్ లవ్. ఆయన ఉన్నాడు అని అంటే కన్ఫామ్గా నువ్వు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇతరులను ప్రేమించవలసిందే. నీ కొరకు నువ్వు బ్రతకూడదు. ఏమో వాక్యం ఏం చెప్తుందో చూసారా? గాలి ఉందని నువ్వు ఎలా గుర్తుపట్టావు? దేవుడు ఉన్నాడని కూడా గుర్తుపట్టండి. దేవుడు లేకపోతే ఈ గాలి, ఈ భూమి, ఆకాశాలు, నువ్వు, నేను ఎవరు ఉండరు. ఆత్మ ఎవరు ఉండరు. ఆయన ఉన్నాడు కాబట్టి ఉన్నాయి. అందుకని నికోదేముతో చెప్తున్నాడు, గాలి ఉందని నువ్వు నమ్మావు కదా, ఆత్మ కూడా ఉంది. ఆత్మ పూర్ణ లేని వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఆత్మ చేత నడిపించబడేవాడు కూడా అంతే ఉంటాడు. నువ్వు చేసేది ఏ మనుషులు, భూ సంబంధమైన మనుషులకు అర్థం కాదు. నీ ప్రేమ భూ సంబంధమైన మనుషులకు అర్థం కాదు. అందుకనే సాతాను ఈ లోకంలో దేవుని ప్రేమను చీకటిగా మార్చేసి చూపిస్తుంది. మనుషుల్ని ప్రేమించావా? మనుషులకు నచ్చినట్టు బ్రతుకుతూ వదిలేస్తున్నారా? మనుషుల ఆచారాలు చొప్పున నడుస్తున్నారా? ఇక ఏ సేవకుడు నిన్నేమనడు. ఈడే ఒక పెద్ద డెవిల్, చీకటే. అన్యజనులు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు చనిపోతే పరిశుద్ధుల చేత చక్కటి బరియలు కార్యక్రమం జరిగిస్తున్నారండి. ఈ రోజున క్రైస్తవులని చెప్పి ఇంత దారుణమైన ఆచారాల చొప్పున జరిగిస్తారా? భయం ఉందండి. అందుకనే సాతాను ఏం చేస్తుందంటే ఈ యుగ సంబంధమైన దేవత దేవుని ప్రేమను ఒక గుడ్డితనంగా చూపిస్తుంది అంతే. సాతాను చూపించే ఆ చీకటి ఎంత మోసం చేస్తుందంటే అంత మోసం చేస్తుంది. అందుకని దేవుడు వెలుగయ్యుండెను, దేవుడు ప్రేమ అయ్యుండెను, దేవుడు ఆత్మ అయ్యుండెను, దేవుడు అగ్ని అయ్యుండెను. ఆయన ఉన్నాడు అంటానికి సర్వప్రకృతిలో చూడండి. గాలిని చూసారా? నెకోదేంతో సృష్టికర్త మాట్లాడుతున్నాడు. గాలి వచ్చి తగిలినప్పుడు అది ఉందని నువ్వు స్పర్శను గమనించి అనుభవిస్తావే కానీ దాన్ని చూడలేవు. అది ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఆత్మ సంబంధులు కూడా అంతే ఉంటారు. ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు ఈ 12 వచనాల్లో నుంచి మనం 16 వచనాల్లో ఉన్న విషయాల్లో 5 శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి అనుభవం ఏంటంటే అదృశ్యుడైనటువంటి దేవుని చూపించడం. ప్రేమలో అతి శ్రేష్టమైంది అది. ఆయన్ని చూసిన నరుడు ఎవడు బతకలేడు. కానీ ఆయన ఉన్నాడని చూపించాలంటే ప్రేమ ఒక్కటే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే పౌలు తిమోతి పత్రిక కూడా రాసేటప్పుడు ఒక మాటను చెప్తాడు. ఆ మాట కూడా చదువునానా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. గమనించారా? మరలా చెప్తున్నాడు పౌలు. మరి పౌలు కూడా ఆయన నన్ను దర్శించాడు, నేను ఆయన చూశాను, ఆయన వెలుగును చూశాను అంటున్నాడుగా. మనుషులకు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి తగ్గించుకున్నాడండి ఆయన.
ఆయన ముఖాముఖిగా ఆయన్ని సంపూర్ణంగా చూడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నేను తండ్రిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ప్రేమను గురించినటువంటి విషయాలు నిర్లక్ష్యంగా ఉండేటువంటి పరిస్థితులు కావండి ప్లీజ్. ఇక్కడ చూడండి, మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ప్రేమను మనం చూపించాలంటే అదృశ్య దేవుని మనం చూపించాలంటే నీ పొరుగు వారిని ప్రేమించటం ద్వారా చూపించాలి. మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామో లేదో నేను గత లాస్ట్ సెక్షన్లో 15 లక్షణాలు చెప్పాను. అవన్నీ కూడా నేను ఊరికే ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. అవన్నీ రెఫరెన్స్లే. నేను ఈ సమయం లేక నేను బాధతో విడిచిపెట్టడమే. గమనించారా? ప్రేమ అనేది ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుంది అని చెప్పాను. ప్రేమ ఇతరుల కొరకు మంచిని జరిగిస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళై పరిశుద్ధులై మంచి జీవితం చేయాలని కోరుకుంటుంది. ప్రేమ ఓర్చుకొని సహిస్తుంది. ప్రేమ వేరే వారితో ఆత్మ సంబంధమైన విషయాల్లో సంతోషపడతా ఉంటుంది. ప్రేమ క్షమించేదిగా ఉంటుంది. ప్రేమ వేరే వారి గురించి చెడ్డగా మాట్లాడదు. ఏమండి, వాక్యానికి భిన్నంగా ఉన్నారని నేను చెప్తుంటే దీన్ని ఏమన్నారంటే, నీ వాక్యం నువ్వు చెప్పుకోవాయా, నువ్వేంటి ఇతరులను ఖండించేది అని చెప్తున్నారు. మూర్ఖులారా, దైవజనుడు అంటేనే అర్థం ఏంటో చూడండి. బైబిల్లో ఖండించువాడు, బుద్ధి చెప్పువాడు, సరిచేసేవాడు, నీతి యందు శిక్ష చేసేవాడు. గుర్తుపట్టారా? వాక్యం చూడరు, వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోరు, వాక్యం నిలబడదు మీ హృదయంలో. ఎందుకని? లోకము, శరీర ప్రేమ, వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో, మనం ఇట్ట బతికితే మనుషులందరూ సమాజంలో సంఘంలో ఏమనుకుంటారో అని అనుకుంటాం అంతే. మనుషులను చూసి భక్తి నేర్చుకొని చేసి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటారు. మనుషులను చూసి భక్తి నేర్చుకుంటే నువ్వు నరకానికి వెళ్తావు తప్ప పరలోకం వెళ్ళవు. అదేమనంటే ఇంకో కొన్ని సంఘాలు ఉన్నాయండి, అమ్మో దేవుడు ప్రేమ గల, అసలు ఒక్కను కూడా నరకానికి పంపించడండి, అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పదో అంటున్నారు. మరి పిరికోడు నరకంలో ఉంటాడని చెప్పింది వాక్యం, అబద్ధీకులందరూ నరకంలో ఉంటారని చెప్పింది వాక్యం. ఏండి, నీ సహోదరుని ప్రేమించకపోతే ప్రేమలో లేనివాడు మరి నా మరణానికి పాత్రుడని చెప్పింది వాక్యం. ఎవడు నమ్ముతాడండి ఇవన్నీ? పండు తింటే చేస్తావనే మాట కష్టంగా ఉంటుంది, కానీ నువ్వు తిన్నా ఏం కాదు, నువ్వు సూపర్గా ఉంటావు, దేవదూతల్లాగా ఉంటావు, మన గొప్పోళ్ళలాగా ఉంటావు అని అంటే మాత్రం నీకు దండలేసి పండులు ఇస్తారు, నీ కానుకలు కూడా అద్భుతంగా ఇస్తారు. అండి, ఎవరండి? ఏమో కుంగిపోయిన వారిని చాలా ప్రోత్సాహపరుస్తారు. సంఘంలో పరిచర్యలో పిల్లలు, ఫైత్యములో ఉండే పిల్లలు వస్తే సంఘ పిల్లలు చుట్టూ గుమిగూడి వాళ్ళతో ప్రేమతో మాట్లాడి వాళ్ళ బాధలేంటో తెలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఉంటుందండి. ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎలా నెమ్మది పొందుతారో తెలిసిన వారి వేళల్లో దేవుని ప్రేమను చూస్తున్నాననే మనసు వస్తుందండి. కఠినత్వాన్ని చూపించుకుంటా, ప్రేమించునుని మీ ప్రేమించునుని ప్రేమితే ఉపయోగం ఏముండదండి, వేస్ట్. ఒక దైవజనుడు ఎంత శ్రమ పడితే ఎన్ని ఆత్మలు దేవుని ప్రేమను తెలుసుకొని మన సంఘంలోకి వచ్చి విశ్వాస గృహంలో ఉంటారు తెలుసండి. ఆలోచించే దమ్ము ఉంటుందా? ఒక దైవజనుడు ఎన్ని గంటలు ఎన్ని రోజులు వాక్యం చెప్పి దేవుని ప్రేమను చూపిస్తే నమ్మి మన దగ్గరికి వస్తారు తెలుసండి. బాధ్యతలు ఉంటాయంటారా? ఏమోనండి, నేను చూడలేకపోతున్నాను. మరి అది ఏమోలేండి, దేవుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడితే చాలే అనిపిస్తుంది నాకైతే. ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటారు. సంఘ ఆరాధనలో ప్రార్థనలో మానకుండా వస్తారు. దేవుని చేత వెలిగించబడి ఎవడు మానడండి. పరిశుద్ధుల క్రమాలు మారడం. మనమైతే మన ఇష్టం, నీ కుదిరినప్పుడు
ఏమునండి, ముఖం మీద అనలేక తల ఉంచుకుంటున్నాను మిమ్మల్ని చూసి. నేనేమో అనకపోవచ్చు, దేవుడే వదిలేసి ఆయన ఐస్ క్రీమ్ మాటలు నువ్వెంత ప్రేమించావు సిస్టర్ బ్రదర్ అని నిన్ను వాటేసుకొని పరలోకం తీసుకెళ్తాడు అనుకుంటున్నారు. ఈ పప్పులే ఉడకం. మనుషులు మనం సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఈ వాక్యాలు సరిపోతాయి. మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి సరిపోద్ది. మనం మోసపరుచుకోవడానికి సరిపోద్ది. పరిచర్యలను ముందుకు కొనసాగించటానికి ఆర్థికపరమైన విషయాల్లో వాళ్ళు ఎంతో అండదండగా ఉంటారండి. క్రీస్తుకు శిష్యులుగా మారిపోతారు. వాళ్ళంతా ఏ విషయంలో ఉన్న ఐక్యత కలిగి ఉంటారు. సంఘంలో ఇతరులతో కలిసి చక్కటి పరిచర్యలు చేస్తారు. అర్థమవుతుందండి. అవసరమైతే యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్టుగా పెట్టేస్తారు. ఆదిమ సంఘం దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళకి కలిగిన మొత్తం అమ్మి పారేసి ఇచ్చేసారండి. రేపు కారు కొనాలి, జనవరిలో కారు కొనండి. మీ ఆస్తులు బంగారాలు తెగనమ్మి కొనండి, సిగ్గుపడండి. ఉత్తిగా చెప్పట్లేదండి, ఇవన్నీ ఊరకనే రావు. కొన్ని వందల రెఫరెన్సులు ఇస్తా, నేను చెప్పిన మాటలకు రెఫరెన్సుల ఆధారాలు కొన్ని వందల రెఫరెన్సులు ఇస్తా. మీకు ఓపుకుంటే విడిగా వచ్చి కూర్చొని రాసుకొని నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ 12వ వచనం దగ్గరికి వెళ్ళమ్మా, కొంచెం ముందుకెళ్దాం. ఇది ఈరోజు ముగించేస్తాను నేను. నెక్స్ట్ క్లాసులోంచి 17వ వచనం నుండి 1 యోహాను 4:17 నుంచి 21 వరకు నెక్స్ట్ సండే నుంచి ధ్యానం చేసుకుందాం. చదువున్నాను ఒకసారి. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల, ఇప్పుడు చెప్తున్నాడు, మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. కన్ఫామ్ గా చెప్పేస్తున్నాడు. మీరు గుర్తుపట్టండి, ఇట్ ఈస్ ఎ కండిషనల్ లవ్. దేవుడు, నువ్వు ఒకరినొకరు ప్రేమించావా, ఆయన నీలో ఉంటాడు అంతే. నువ్వు ప్రేమించలేదా, ప్రేమకు మాదిరి ఎవరిని చూడాలి? క్రీస్తు చూపించాడు. తండ్రి ప్రేమను యేసు క్రీస్తు రక్తమాంసాలో చూపించాడు. ఎలా చూపించాడు? మనం దేవునికి శత్రువులమై ఉండగా, మనం దేవునికి విరోధులమై ఉండగా, మీరు గుర్తుపడుతున్నారా? పాపులమై ఉండగా ప్రేమను చూపించాడండి. పాపికి ప్రేమను చూపిస్తే పరిశుద్ధుడైపోతున్నాడండి. ఇలా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనుక చూపించడం మొదలు పెడితే చూడండి, ప్రతి పాపి పరిశుద్ధుడవుతాడు. అంటే ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుంది? అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమను ఎలా వ్యక్తపరచాలి? మచ్చ కనపడకూడదు, డాగు కనపడకూడదు, కళంకం కనపడకూడదు, ముడత కనపడకూడదు. ప్రేమలో పరిపూర్ణతను ఎలా చూపించాలో తెలిసిన? మచ్చ, డాగు, కళంకం లేని జీవితాన్ని చూపించాలి. వాక్యము చేత ఉదక స్నానం చేయబడినటువంటి పరిశుద్ధ జీవితాన్ని చూపించాలి. ఇదే ప్రేమకు ఉన్నటువంటి పరిపూర్ణమైన జీవితం. నీ పొరుగువారిలో దేవునికి భిన్నమైనటువంటి మచ్చ, డాగులు కనపడుతున్నాయా? ఖచ్చితంగా ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. వాళ్ళను దేవుని కొరకు సంపాదించుకోవాలి. మనుషులు కల్పించబడిన ఆచారాల నుంచి నా తోటి సేవకులను, సంఘాల్లో ఉన్న బిడ్డలను కాపాడుకోవాలి. అందుకే అరిచేది నేను. 1కి 10 సార్లు 4 గొట్టాలు పెట్టి చెప్పేది ఊరకనే కాదు. మోసపోతున్న నా సహోదరులు, సేవకులు, విశ్వాసులు, సంఘ బిడ్డలో మోసపోతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సంగతులు తెలుసుకొని దిద్దుకోవడం కొరకే గొట్టాలు పెట్టింది. నా ఎచ్చులు చూపించుకోవడానికి కాదు. ఏ మీటింగ్లో నా పాంప్లెట్లో పేరు ఉండదు, ఫోటో ఉండదు. ఏం ఎచ్చులు చూపించుకుంటానండి? నాలో నుండి దేవుని ప్రేమను చూపించడమే. చూడండి, ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఇలా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన ప్రేమ సంపూర్ణమైనప్పుడు నీలో ఏముండదో తెలిసిన? భయం ఉండదు. మరణాలకు ఎదురెళ్ళి నిలబడాలండి.
మనుషులందరూ దేవుని ప్రేమను క్రీస్తు చూపిస్తే, తండ్రి ప్రేమను క్రీస్తు చూపిస్తుంటే క్రీస్తును మరణానికి అప్పగించారు. ఎవరు? ధర్మశాస్త్రం తెలిసిన పాస్టర్లే. దేవుడున్నాడని నమ్మిన ప్రజలే యేసుక్రీస్తును సిలువేశారు. మనం కూడా ప్రేమను చూపించడం మొదలు పెట్టండి, మనల్ని కూడా సిలువేస్తారు ఈ ప్రజలు. పిచ్చా? త్యాగం చేయండి, ఆత్మలు రక్షించబడడం కొరకు త్యాగం చేయండి. పిచ్చా? నీ భర్తే నీ భార్య, నీ భార్యే నీ భర్త ఒకరినొకరు ఎదిరిస్తారు. ఏంటి నీకు పిచ్చా? ఎంత త్యాగం చేయడం అవసరమా? మనకేంటి? జాగ్రత్త. నేను ఈరోజు తండ్రిగా ఒక ప్రేమను గురించి కనీసం ఎన్ని వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రేమను గురించిన సంపూర్ణమైన సంగతులు 1కి 100 సార్లు వినండి. ఆ మనసు కనుక మనకు రాలేదు అనంటే, ప్రేమలో పరిపూర్ణం చేయబడకపోతే దేవుని రాజ్యం ఉండదు. వాక్యానికి భిన్నంగా నువ్వు ఎలా బ్రతుకుతున్నా చూసి చూడనట్టు వదిలేటువంటి ప్రేమ అని కాదు, అది మోసం, అది దుర్బోధ. నిన్న చనిపోయినప్పుడు ఆచారబద్ధమైన పనులు చేస్తుంటే నా హృదయం బతికున్నా కూడా చచ్చిపోయినలాగా ఫీల్ అయిపోయా. ఖండించేవాడు ఎవడలేడు, చెప్పినా వినేవాడు ఎవడలేడు. దేవుని భయం లేకుండా బరితెగించి చిరిగేవాడు ఒకడు వచ్చి కొబ్బరికాయలు కొట్టంటే కొడుతున్నారు, పువ్వులతో అలంకరించంటే అలంకరిస్తున్నారు. ఒక విశ్వాసం లేనోడు వచ్చి విశ్వాసంతో సంఘాలకు వెళ్ళే దేవుని ప్రజలను కమాండ్ చేస్తుంటే వాళ్ళ మాటకు లోబడి అప్పగించుకొని బతుకుతున్నారండి. జాగ్రత్త. మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మల పాతాళంలోనే ఉంటాయి. ఈ మాట నేను చెప్పట్లా, చూడు, వచ్చి జీవ గ్రంథాన్ని చూడు. నీకు మైండ్ పనిచేస్తే వాక్యాన్ని వచ్చి చూడండి. ఒక విశ్వాసం గల తల్లి ఇక్కడికి వచ్చి పడిపోయి ఏడుస్తుందండి, మామయ్య చనిపోయాడు. ఏంది ఏడ్చేది? విశ్వసించినోడు కలవరపడడు. వాక్యం చెబుతుంది, దుఃఖపడవలసిన అవసరం లేదు. వాక్యం చెబుతుంది, అన్ని జనుల వలె దుఃఖపడకుండా నిమిత్తము దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరు విశ్వాసులా పిశాసులా? చెప్పకూడదు, తప్పులు చెప్పకూడదు. అయ్యా మనం ఇలా ఉండకూడదు, వాక్యం ఇలా చెప్తుంది, చెప్పకూడదు, ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు. మరేం చేయాలి? నువ్వేం చేస్తానో చూస్తూ ఊరుకోవాలి, అంతే. అది ఆ సేవ అంటే. వాక్యం చెప్తుంది, ఎంత స్పష్టంగా చెప్తుంది. కండిషనల్ లవ్. దేవుడు ఆ ఒక కండిషన్ చెప్తున్నాడు. నేను నీలో ఉన్నానా, నువ్వు అనేకుల్ని ప్రేమిస్తావు, అనేకుల్ని ప్రేమిస్తావు. ఆ ప్రేమలో మనందరం సంపూర్ణులం అవుతాం. స్పష్టంగా చెప్తుంది వాక్యం. 13వ వచనం చదువునానా. దీని వలన 5 విషయాలు ఉన్నాయండి. ఒకటి, మనం చూడండి, అదృశ్యుడైనటువంటి దేవుని చూపిస్తున్నాం. ఎవరెవరు చూపిస్తున్నారు? యేసు ప్రభు చూపిస్తున్నాడు, అపోస్తులు చూపిస్తున్నారు, ప్రవక్తలు చూపిస్తున్నారు, సువార్త ద్వారా చూపిస్తున్నారు, ఆయన సృష్టి ద్వారా చూపిస్తున్నాడు, ఆయన అద్భుతాల ద్వారా చూపిస్తున్నాడు, ఆయన సంకల్పాన్ని మనుషుల్లో, పరిశుద్ధుల్లో, సంఘంలో నెరవేర్చడాన్ని చూపిస్తున్నాడు. మచ్చ, డాగు, కళంకం లేకుండా చూపిస్తున్నాడు. ఏ విధంగా చూపించాలి? 2వ అనుభవం మనం చూడొచ్చు జాగ్రత్తగా. 2వ అనుభవం కూడా దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఆయన ప్రేమ ద్వారా మనం ఇతరులకు తెలియచేయచ్చు. మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని చూడండి, 1 యోహాను పత్రికలో రాశాడు. మనం గత కాలంలో చెప్పుకున్న మాటే మరొకసారి రిమైండ్ చేస్తాను. 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువునానా.
ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవునికి మహిమ కలుగు. ఎవడైతే వాక్యాన్ని గైకొంటాడో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. ట్రూలీ, నిజంగా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడుతుంది. కన్ఫామ్గా వాక్యం చెప్తుంది. చూస్తున్నారండి? వాక్యంలో చెప్పిన జీవితం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ప్రేమలో ఉన్న పరిపూర్ణత అంతా నీలో కనపడుతుంది. ఇప్పుడు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు అంటే నీ సహోదరులు వాక్యానికి భిన్నంగా మచ్చ డాగులతో, కళంకంతో, ఆచారాలతో, మనుషులు కల్పించిన పద్ధతులతో బతుకుతున్న పాస్టర్ గారు పట్టించుకోకుండా మౌనంగా నుంచుంటున్నాడంటే అర్థం ఏంటి? వాడు నిన్ను దగ్గరుండి అబద్ధీకుడై మోసగాడై నిన్ను దగ్గరుండి పాతాళానికి నడిపిస్తున్నాడు. జాగ్రత్త. దేవుని ప్రేమ ఏమని చెప్తే తెలిసిన, ఒక మనిషిలో ప్రేమ పరిపూర్ణం చేయబడాలంటే అతడు వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొన్నప్పుడు దేవుని ప్రేమ అతనిలో పరిపూర్ణం చేయబడుతుంది. అసలు దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేసి పరలోకం వెళ్దామనే మోసపోమాకండి. మనసు మార్చుకున్న తర్వాత, బ్రతుకు మార్చుకున్న తర్వాత నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య బిడ్డల జీవితంలో వాక్య ప్రకారమైన జీవితమే కనపడాలి తప్ప వేరొకటి కనపడకూడదు. నీకు భయం రావట్లేదా? భయం రాదండి. భయం రాదు. మరెందుకు దేవుని దగ్గరికి వచ్చాను, నేను మారు మనసు పొందాను? డబ్బాలో రాళ్ళు వేసుకొని నీకు నువ్వే కొట్టుకొని ఆనందపడు. ఆ సౌండ్ శబ్దాలు చూసుకొని ఆనందపడు. వాక్యంతో నీకే పని లేదు. వాక్యం ఏం చెప్తుందో నీకు పని లేదు. ఒక దైవజనుడు ఒక సంఘాన్ని నడిపించాలంటే అతని లక్షణాలు ఏముండాలి? అసలు ఎవరి కొరకు నియమించాడు? ఎవరిని ఎన్నిక చేశాడు? సంఘ పెద్దలు, సంఘ కాపరులు, స్త్రీలను ఎక్కడా కూడా దేవుడు నియమించలా. బుద్ధి లేదు, జ్ఞానం లేదు నీకు. ఎవడు చెప్తే మనసు మార్చుకుంటావు? వాక్యం చెప్పినా, వాక్యం చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఎంతకాలం మోసపరుచుకుంటారు? చదువు నాన్న, 13 కూడా చదువు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నాము, ఆయన యందు ఉన్నాడనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ఆయన మన యందు నిలుచున్నాడని. వాక్యం చెప్పింది చెప్పినట్టుగా వాక్యానుసారంగా నువ్వు నిలబడితే అప్పుడు ఆయన నీలో ఉన్నట్టు ఆయన ప్రేమ నీలో పరిపూర్ణం చేయబడుతుంది. ఉందండి. మనం వాక్యాన్నే పక్కన పెట్టేస్తాం, ఇంకేం పరిపూర్ణం చేయబడతావు? శరీర కార్యాల్ని, మనుషుల కట్టలను చంపేది ఆత్మానుసారంగా నడిపించబడినప్పుడు. గలతీ పత్రిక 5:16-17 వచనాల్లో అదే చెప్పింది. ఆత్మచేత మీరు నడిపించబడ్డారా, మీరు శరీర కార్యాలను మీరు నెరవేర్చరో స్పష్టంగా చెప్తుంది. నీకు ఆత్మతో పని లేదు. ఆత్మ మాత్రమే ప్రేమను కుమ్మరిస్తుంది. 13వ వచనంలో మనం చదువుకునేది అదే. చదువునానా? ఆయన మన యందు ఉన్నాడని. ఆయన మన ఏలయనగా దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. మరియు ఎందుకు? ఆత్మ ఒక్కడే దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణత అంతా మన హృదయంలో కుమ్మరించాడు. రోమా 5:5 మళ్ళీ చదువునానా అది కూడా. రోమపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ. ఇప్పుడు చూసారా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరించబడిందా లేకపోతే డ్రాప్ వేసాడా? ఒక్కొక్క డ్రాప్ వేసాడా? ఒక రోజు ఒక డ్రాపు, రెండో రోజు ఒక్కో డ్రాపు, మూడో రోజు ఇంకో డ్రాప్ వేసాడండి. కుమ్మరించబడింది. ఫుల్ఫిల్ అయిపోయాం. ప్రేమ పొర్లి పారాలా. ఆత్మ కుమ్మరిస్తుంది. ఆత్మ కుమ్మరిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ కొరకు నువ్వు బ్రతకో, నీ కొరకు నువ్వు జీవించో.
కంటిన్యూ చేయనా, నా సమయం అయిపోతుంది, ముగించాలి. 14 వచ్చిన చదువు నాన్న. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. సాక్ష్యం ఏమనిచ్చాడండి? దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు? తండ్రి అంటే తన కుమారుని ఈ లోకానికి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి పంపించాడంట. దాని కొరకు అపోస్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఇందులో ఏముంది? ప్రేమ ఉండెను. ఎక్కడుంది అది? 1 యోహాను పత్రిక 3:16 చదువునానా. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక ఇందువలన ప్రేమ ఎట్టిదని తెలుస్తుంది. ప్రాణం ఇతరుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు ప్రాణం పెట్టడం అనేది ప్రేమ. భయపడి దాక్కోవటం కాదండి. ఏమో యేసయ్యకే తెలియాలి. ఎన్నిసార్లు చెప్తే గ్రహింపు అవుతుందో దేవునికే తెలియాలి, మన హృదయాలకే తెలియాలి. చదువు నాన్న, చదువు కంటిన్యూ చేయి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. 15 యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ప్రేమను నమ్ముకుని, నమ్మకత్వానికి 100% ప్యూరిటీ ఏంటో తెలిసిన? లవ్. నువ్వు నమ్మావు అనటానికి రుజువు ఏంటో తెలిసిన? నువ్వు దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడ్డం అనేదే నువ్వు నమ్మావు అనటానికి రుజువు. నీ నమ్మకత్వానికి సంపూర్ణమైన రుజువు ఏంటంటే ప్రేమ. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలండి. మూడవది, మనము దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే పరిశుద్ధాత్మ మనలో ప్రేమను కుమ్మరిస్తుంది. 4వది కనుక మనం చూస్తే ఆత్మలో, చూడండి, పరిశుద్ధాత్మలో మనం ప్రేమలో సంపూర్ణం చేయబడుతూ ఉంటాం. 5వది మనం చూస్తే తండ్రి ప్రేమ మరలా మనలో పరిపూర్ణం చేయబడుతుంది అని 16వ వచనం ముగింపులో చెప్తాడు. మీరు చూస్తే 7 నుంచి 11 వరకు సీక్వెన్స్లో పైనుంచి కిందకు ఉంటుంది. సేమ్ 12 నుంచి 16 వరకు చూస్తే కింద నుంచి పైకి వెళ్తామండి. ఎన్ని రివర్స్ వచనాల్లాగా ఉంటాయి. మీరు చదువుకోండి. కాబట్టి ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని నేను ఒక దైవజనుడిగా మిమ్మల్ని ప్రేమతో బ్రతిలాడుకుంటున్నాను. మనం అనుకున్నంత తేలిగ్గా దేవుని దర్శించడం అనేది కుదరదండి. ప్రేమలో పరిపూర్ణం చేయబడాలి. ప్రేమకున్న త్యాగం శత్రువుల కొరకు అవసరమైతే ప్రాణాలైనా పెట్టేస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్క లేఖనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చదువుకోండి, చదవాలి. ఎన్ని సెక్షన్లు అండి. 7వ వచనం నుంచి ఇప్పటికి దగ్గర 10 సెక్షన్లు చెప్పుకున్నామండి మనం. 10 hours 7వ వచనం నుంచి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 16 వరకు 10 hours సబ్జెక్ట్ చెప్పుకున్నాం. 10 వారాలు దగ్గర నడిచింది. వింటారా? వెనక్కి వెళ్ళి ఎప్పుడైనా వింటే మనందరం ధన్యులమే. నేనైతే ఈ వచనాన్ని దాటలేకపోతున్నాను. ఏ రోజు చూసినా మళ్ళీ చదువుతుంటే నూతనంగానే ఉంటుంది. నా హృదయం భారంతో నిండిపోతుంది. దేవుని పనిని ముందుకు నడిపించడానికి వేల మంది అక్కర్లేదండి. 2-3 త్యాగాలైన ఎన్నో కార్యాలు చేస్తుంది, మీకు తెలీదు. కనుక ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనం ప్రేమలో పరిపూర్ణం కాకపోతే ప్రభు రాకడలో నిలబడలేం. మనలను మనం మోసపోతాం. ప్రేమ ఎప్పుడు కూడా మచ్చ, డాగు, కళంకం లేకుండా దేవుని ఎదుట మనలను పరిపూర్ణులుగా నిలబెట్టేదే ప్రేమ.
ఈ జీవితం మనం ఎప్పుడైతే చేస్తామో, తండ్రి ప్రేమను కుమారుడు చూపిస్తూ వచ్చాడు. సర్వ ప్రకృతులు చూపిస్తున్నాయి, ప్రవక్తలు చూపిస్తున్నారు, అపోస్తులు చూపిస్తున్నారు, సువార్త చూపిస్తుంది, అద్భుతాలు చూపిస్తున్నాయి. ఆయన ఉన్నాడని, ఆయన ప్రేమ ఉందని, ఆయన ప్రేమ కలిగిన వాడని. దయచేసి అలాంటి దేవుని ప్రేమలో మనం అందరం పరిపూర్ణమగినట్లుగా ఆయన కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ అంత్య దినాల్లో నీ నామ ఘనత కొరకై నీ వాక్కును ఆత్మను పంపి మాతో మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ దర్శిస్తున్నావు నాయన. ప్రేమ, తండ్రిలో ఉన్న ప్రేమను క్రీస్తు ఎలా వ్యక్తపరుస్తున్నాడో, ప్రేమ మనందరం శత్రువులమే ఉండగా ప్రాణం పెట్టడానికి వెనకాడలేదు. ప్రేమ ఆదిమ సంఘాలు దేవుని సంకల్పాన్ని, ప్రజలందరూ రక్షణ కొరకు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. బిడ్డలారా, ఆయన ప్రేమ చేత నీ హృదయం వెలిగించబడితే దేవుడే నీలో నివాసం ఉంటాడంట. 1 యోహాను పత్రిక 4:12-16 వరకు అదే వచనాలు చెప్పబడింది. ప్లీజ్, ఆయన మనతో నివాసం ఉంటే మనం మన సహోదరులను ప్రేమిస్తున్నాము. దేర్ వాజ్ ఎ కండిషనల్లో. ఒకవేళ ఆయన నివాసం ఉండకపోతే మనం మన సహోదరులను ప్రేమించలేము. మన ద్వారా దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. ప్లీజ్, భవిష్యత్ తరాలకు ఒక ఆశీర్వాదకరంగా మనం, మన కుటుంబాలు, మనకు కలిగినవన్నీ కూడా దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఖర్చు అవ్వాలి. అలాంటి ప్రేమ చేత మా హృదయాలు నింపండయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోకూడదా? ప్రేమలో పరిపూర్ణం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనుషుల ఆలోచన కాదండి. దేవుడు కోరుకుంటున్న సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. బిడ్డలారా, ఆదిమ సంఘం ఎంతో మాదిరిగా బ్రతికింది. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. మనం ఏం చేయగలుగుతున్నాం? ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, సహకరించలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం, సహించుకోలేకపోతున్నాం. ఇంకేంటి నీ పొరుగువారిని ప్రేమించేది? ఏం చేయగలుగుతావు? ఎన్ని సంవత్సరాలు కావాలి నీ జీవితంలో? దైవజనుడు హృదయం బరువెక్కిపోయి బతకాల్సిందేనా? మిమ్మల్ని బట్టి సంతోషించే దినాలు రావద్దా? ఎంతకాలం మోసపరుచుకుంటావు తెలీదు. ప్రభు ఎన్నిసార్లు దర్శించిన మన మూఢభక్తిని మనమే మోసపరుచుకోవద్దు. ప్లీజ్, వద్దండి. ఒక తండ్రిగా మిమ్మల్ని బతిలాడుకో. ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి దినాలు ఇవి. దేవుడు మనల్ని ప్రేమించి వెంబడి వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఉన్న ఆయన సంకల్పం అంతా మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఇకనైనా మన హృదయాల్ని దేవుని ఎదుట సమ్మతి పరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్కును ఆత్మను పంపి మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తూ వస్తున్నారు నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాను నాయన. నీ సత్యవాక్యమును ప్రకటించడానికి నాయన, మేమందరం విని నేర్చుకోవడానికి కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలయ్యా. మా ప్రజలను, సంఘాలను, నా తోటి సేవకులను కాపాడండి, కృపనివ్వండి. నీ దయా కనికరముల చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి మనమే ప్రభుకు సమర్పించాం.